వర్షాలు లేక పగలబడ్డ భూమి, రైతు కష్టాలు. అందరికీ హాయ్ అండి. నేనైతే ఈరోజు దున్నిన పొలం దగ్గర వచ్చాను. పొలం అయితే ఎలా ఎండిపోయిందో మీరే చూడండి. ఆకాశంలో మబ్బులు రాగానే రైతు ఆనందంతో ఆకాశము వైపు చూస్తాడు. అంతలోనే బలమైన ఎదురుగాలు వీచడంతో ఆకాశం మళ్ళా పొడిబారడం. ఆకాశంలో మబ్బులు వస్తున్నాయి కానీ నేల తడవట్లేదు. పొలం పనులు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. పొలంలో వరి నాట్లు ఎలా పగిలిపోయిందో మీరే చూడండి. నాటిన వరాకు కూడా ఎలా వాడిపోతుందో చూడండి. వర్షాలు లేక రిజర్వేర్ డ్యాములు ఎలా ఇంకిపోతున్నాయో మీరే చూడండి. ఒకనప్పుడు ఈ రిజర్వేర్లో నిండా నీరు ఉండేవి. చెరువులు వాగులు ఎలా ఎండిపోతున్నాయో మీరే చూడండి. ఆకాశంలో కారు మబ్బులు వచ్చి పొడిబారడం. ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే నైరుతి ఋతుపవనాలు లోపించడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 37% కంటే తక్కువగా వర్షపాతము నమోదయ్యింది. ఎల్నినో ప్రభావం పెరిగి ఇది ఋతుపవనాలను బలహీనపరిచి వర్షాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సముద్రము వేడెక్కి ఆవిరిగా మారినప్పుడు మేఘాలు పైకి లేస్తే వర్షాలు కురుస్తాయి.